ధాన్యం కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు రైతులు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. ఈ రైస్ మిల్లర్లకి ఎటువంటి ఇది లేదని చెప్పేసి 5 కేజీల నుంచి 10 కేజీల వరకు రైతులు కూడా రైస్ మిల్లర్స్ లాగుతున్నారు. అలాగే ఒక కింటాకి సుమారు 2 నుంచి 3 వేల రూపాయలు నష్టపోతున్నారు. సుమారు 5 నుంచి 6 నెలల వరకు మేము పొలంలో కష్టపడి నానా పాటలు పడి మందులు కొట్టి ఆ కూలి డబ్బులు కూడా మా రాని పరిస్థితులను ఈరోజు 5 కేజీలు మిల్లర్స్ తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం మేము శుభ్రంగా చేస్తున్నాం అని చెప్తున్నారు. పీడీకి చెప్పినా ఏడీకి చెప్పినా ఎవరికి కూడా దీని వరకు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం మేము అంతా సానుకూలంగా చేస్తున్నాం అంటున్నారు. దానికి 5 కేజీల పరిస్థితి ఏంటి, ఈ రైతుల పరిస్థితి ఏంటి అనేది ఇంతవరకు మాకు ఏం అర్థం కావట్లేదు. ఈ 5 కేజీలు తీసుకుంటే రైతు దగ్గర ఒక కింటాకి ఎంత పోతుంది? సుమారు 3 నుంచి 4 వేల రూపాయల వరకు పోతుంది. ఈ 5 కేజీలు పాడి తీసుకోవడానికి అధికారులు రైస్ మిల్లర్లు కుమ్మక్కై చేసే కార్యక్రమం. మీరు ఇంతవరకు కూటమి ప్రభుత్వం మేము చేస్తున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం చెప్తానంటే అధికారులు చేసే పని ఏంటి, ఈ మిల్లర్స్ చేసే పని